మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఓటీవీ ఛానల్ డిబేట్లో ఉద్దేశపూర్వకంగా తమ కులాన్ని దూషించారని, కల్లుగీత కార్మికుల కుల వృత్తిని తక్కువ చేసి కించపరిచినట్టుగా మాట్లాడినందుకు కొత్తపట్నం మండలం గవళ్లపాలెంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు గౌడ సంఘం నాయకులు కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ను సస్పెండ్ చేయాలంటూ ఆయన చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాత నరసింహగౌడ్ మాట్లాడుతూ తమ కుల వృత్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటమే కాకుండా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ను కల్లుగీత కార్మికులను టీవీలో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే జోగి రమేష్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇకపై భవిష్యత్తులో తమ కులాన్ని కానీ తమ కుల వృత్తిని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేదే లేదని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకులు, కులాలను దూషించే నాయకులకు మద్దతుగా ఉండొద్దని, అలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ, వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కల్లుగీత కార్మికులు గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాత నాగ్చారు గౌడ సంఘం కొత్తపట్నం మండల ఉపాధ్యక్షులు తూళ్లూరి వెంకట నారాయణ, కొత్తపట్నం మండల బీసీసీల అధ్యక్షులు తాత రవి, తాత సుబ్బయ్య, బండ్ల నాగరాజు, జ్వాల నరసింహ, వెంకటేశ్వర్లు, తాత వెంకట్రావు, తుళ్లూరి బోస్, తాత బుజ్జి, బండ్ల వెంకటేశ్వర్లు, తాత వెంకటేశ్వర్లు మరియు తదితర కల్లుగీత కార్మికులు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. గౌడ సంఘం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గౌడ సంఘం, వర్ధిల్లాలి గౌడ సంఘం, వర్ధిల్లాలి గౌడ సంఘం. డౌన్ డౌన్ మైలవరం ఎమ్మెల్యే, డౌన్ డౌన్ మైలవరం ఎమ్మెల్యే, డౌన్ డౌన్ మైలవరం సంఘం, వర్ధిల్లాలి గౌడ సంఘం. క్షమాపణ చెప్పాలి మైలవరం ఎమ్మెల్యే. కల్లుగీత కార్మికులను అవమానించిన వసంత కృష్ణ ప్రసాద్, కల్లుగీత కార్మికులకు అవమానించిన వసంత కృష్ణ ప్రసాద్ క్షమాపణ చెప్పాలి జోగి రమేష్ గారికి, క్షమాపణ చెప్పాలి జోగి రమేష్ గారికి. డౌన్ డౌన్ వసంత కృష్ణ ప్రసాద్, డౌన్ డౌన్ వసంత కృష్ణ ప్రసాద్. జై గౌడ, జై గౌడ, జై గౌడ. నా పేరు తాత నరసింహగౌడ్ అండి. నేను గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు సారాంశం ఏంటంటే ఈ ప్రోగ్రాం చేయటం విధంగా నిన్న మహానూజ్ డిబేట్ జరుగుతుంది. మహానూజ్ డిబేట్లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు మా కల్లుగీత కార్మికుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు. దానికి ఈరోజు మేము ఈ ప్రోగ్రాం జరుగుతుంది చాప్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మా కల్లుగీత కార్మికుల్ని ఏమన్నాడంటే అతను వసంత కృష్ణప్రసాద్ అగ్రకుల అహంకారంతో గౌడ జాతిని కుల వృత్తిని అవమానించాడు. మీరు చూడండి, చూస్తూ ఉండండి క్లిప్పింగ్స్ ఒకసారి జూమ్ చేసుకోండి. పక్కనే వంశీ గారు ఉన్నారు, మానసు ఎండి గారు, అతను కూడా ఖండించలే దీన్ని. ఇతను ఏంటంటే రెచ్చిపోయాడు నిన్న. అందుకని మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఎవరు కుల వృత్తి వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది. కానీ అతను ఏంటంటే అగ్రకులం కాబట్టి అతను ఏదో హైదరాబాదులో కబ్జాలు చేసి సంపాదించుకున్నాడు, ఏదో మామూలుగా ఎమ్మెల్యే అయ్యాడు. మేము అలా కాదండి, మా గౌడ కుల వృత్తి మా కళ్ళు గీసుకోవటం మాకు తప్పదు, మేము కళ్ళు అమ్ముకుంటాము, మా కుల వృత్తిని మామూలుగా హింసించే విధంగా మాట్లాడాడు. అందువల్ల మేము ఈరోజు మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారికి క్షమాపణ చెప్పాలి ముందల మైలవరం శాసనసభ్యులు. అట్లాగే మా గౌడ జాతికి, యావత్తు గౌడ జాతి మొత్తం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏంటంటే మాది బీసీ కులం, చిన్న కులం అని చెప్పేసి మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అయ్యా వసంత కృష్ణప్రసాద్ గారు, మా గౌడ కులం అనేవాళ్ళు మీకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళకి కూడా మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. కానీ మీరు మమ్మల్ని ఇట్లా మాట్లాడేటప్పుడు ఒకసారి మీ మైండ్ ఏదో మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా గౌడ కులస్తులు చాలా చిన్నచూపు చూస్తున్నారు. అంటే మీ దాంట్లో కూడా మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు ఉన్నారు, కాదనట్లేదు. మాకు ఏమిటో మా జోగి రమేష్ గారికి శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు ఏమిటో క్షమాపణ చెప్పాలి. మా గౌడ జాతికి మా కల్లుగీత కార్మికులకి ఏమిటో క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం మొత్తం జిల్లాలు విడిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకసారి మాట మాట్లాడకుండా ఉండము చెప్తున్నాము. మైలవరం శాసనసభ్యులు ఖబర్దార్, ఖబర్దార్ మైలవరం శాసనసభ్యులు, నీకేదేమన్నా సరే పవన్ కళ్యాణ్, లోకేష్ లేకపోతే చంద్రబాబు ఉన్నారు అనుకుంటున్నామేమో. రేపు రాబోయే రోజుల్లో మా గౌడ జాతి సత్తా ఏంటో మేము చూపిస్తాం. రాబోయే 2029 ఎలక్షన్లో గుర్తుపెట్టుకోండి. మీరు క్షమాపణ చెప్పాలి కల్లుగీత కార్మికులకి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కల్తీ సారా అనేది తీసుకొచ్చారు. ఈ కల్తీ సారా విషయంలో
ఫస్ట్ ఏమన్నా ముద్దాయి అతను ఉన్నాడు జయచంద్రారెడ్డి గారు, అతను వదిలేశాడు. తర్వాత వచ్చి జనార్దన్ రావు గారు దొరికారు, జనార్దన్ రావు గారిని వదిలేశారు. ఇవాళ లేస్తే జోగి రమేష్ గారు ఒక బీసీ గౌడ కులంలో పుట్టినందుకు జోగి రమేష్ గారు ఎదుగుతున్నారు కాబట్టి ఇవాళ జోగి రమేష్ గారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అయ్యా దీన్ని మేము మా గౌడ కులం మొత్తం సాంఘీభావంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఖబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్, ఖబర్దార్ నువ్వు జోగి రమేష్ గారికి గౌడ జాతికి కల్లుగీత కార్మికులకి ఎమ్మిటే క్షమాపణ చెప్పాలని మీడియా ముందుకు చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. మాకు ఎమ్మిటే క్షమాపణలు చెప్పాలి, లేదంటే రానున్న రోజుల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్లో మేము ధర్నాకి చేపడతాము. మీరు దయచేసి అతని ద్వారా క్షమాపణ చెప్పిస్తారో లేకపోతే అతను బహిష్కరిస్తారో సస్పెండ్ చేస్తారో అది మీ ఇష్టం. మా గౌడ కులవృత్తికి మాత్రం క్షమాపణ చెప్పాలి, లేదంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం రానున్న రోజుల్లో కలెక్టర్ల దగ్గర భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. నేను ప్రకాశం జిల్లా కల్లుగీత కార్మిక గౌడ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. నా పేరు తాతా నాంచేలు, మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమలపాలెం. అయ్యా వసంత కృష్ణ ప్రసాద్ గారు మా జోగి రమేష్ గారు నిజంగా చెట్లు ఎక్కేవాడే, కళ్ళు అమ్ముకునేవాడే. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వేమైనా ఒక్క తాడి చెట్టు కానీ ఒక్క టెంకాయ చెట్టు కానీ ఎక్కగలుగుతావా? నీ వల్ల అవుద్దా? మా జోగి రమేష్ ఎక్కుతాడు, లేదంటే మా గౌడు కులస్తులు ఎవరైనా తాడి చెట్టు ఎక్కుతారు, టెంకాయ చెట్టు ఎక్కుతారు. అసమంటి కులాన్ని నువ్వు అవమానిస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నావు. వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు ముందుగా నీకు చంద్రబాబు నాయుడికి బీసీ కులాలు గౌడు కులాలు ఓట్లు కావాలి. ఇక్కడికి వచ్చేలేక ఆయన నిన్న విమర్శించాడు జోగి రమేష్ గారిని, కళ్ళు గీసుకున్నాడు అమ్ముకున్నాడు విమర్శించినందుకు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు అతన్ని ముందు అర్జెంటుగా వసంత కృష్ణ ప్రసాద్ని రాజీనామా చేయాలి, లేదంటే మా గౌడు కులస్తులు బీసీ కులాలు అందరూ కలిసి కలెక్టరేట్ల ముందు కానీ హెడ్ క్వార్టర్లో కానీ ధర్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు నువ్వు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి గౌడు కులస్తులకి ఒక షాపు లైసెన్స్ గౌడులు ఉన్నారని చెప్పి ఒక షాపు ఇచ్చావు. 6 షాపులు అయితే కొత్తపట్నం మండలంలో 6 షాపుల్లో ఒకటి 5 షాపులు గవర్నమెంట్, ఒకటి గౌడు కులస్తులు కానీ ఇచ్చావు. నువ్వు ఆ మాట చెప్పావు, కానీ ఇవాళ ఒక షాపు అసలు ప్రకాశం జిల్లాను ఇలా నీ బినామీలకి నీ లబ్ధిదారులకే షాపులు ఇచ్చుకున్నావు. అలాగే మా గౌడు కులస్తులను కానీ విమర్శిస్తే మా జోగి రమేష్ గారిని విమర్శించినందుకు మేము ఇవాళ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. రాబోయే రోజులు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. నా పేరు తుల్లూరు వెంకటనారాయణ, ప్రకాశం జిల్లా కల్లుగీత కార్మిక గౌడ సంఘ కార్యకర్తని ప్లస్ బీసీఎల్ అధ్యక్షుడిని కొత్తపేట మండలం. ఈరోజు వసంత కృష్ణ కుమార్ మాట్లాడిన మాటలు చాలా బాధాకర విషయం. అతను ఏం మాట్లాడో ఒక్కసారి గ్రహించాలి. మా నాయకుడు జోగి రమేష్ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక కులాన్ని దూషిస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మా బీసీల గురించి ఎందుకు ఇట్లా చిన్నచూపు వీళ్ళకి? ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి అతనుకున్న కూటమి ప్రభుత్వానికి మా బీసీలంటే ఎందుకు అంత చిన్నచూపు? మాకు అర్థం కావట్లా. కేవలం ఓట్ల కోసమేనా? మా కులం అంటే అంత పనికిరందా? ఎందుకు మాట్లాడాలి మా కులం గురించి? మేము మీ కంటికి సాలలేదా? ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు మా గౌడ కులస్తుల్ని ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్నారు. కానీ ఈ రోజు మాట్లాడిన మాటలు వసంత కృష్ణ కుమార్ గారు వెనక్కి తీసుకోవాలి. కానీ ఇదే విధంగా ఇదే ధోరణి కానీ ఇలాగే మాట్లాడితే మేము మాత్రం క్షమించాం. మా కుల గౌడ సంఘం మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా ప్రతి ఊరు నిన్ను రాజీనామా చేయించేదాకా నిలబం. ఇదే మా శబ్దం. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై జై గౌడ, జై జై గౌడ. తాత సుబ్బయ్య గారు, మేము నిద్రలేస్తే కళ్ళు గీసుకునే వాళ్ళము. మా ఉక్తి ఇది. మా కులాన్ని విమర్శించారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వసంత కృష్ణ ప్రసాద్ ఆయన రాజీనామా చేయాలి.